నమస్తే అండి. నేను డాక్టర్ గోవర్ధని, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ రోజు మనం డయాబెటిక్ న్యూరోపతి గురించి తెలుసుకుందాం. పేరులోనే ఉంది, ఇది డయాబెటీస్ పేషెంట్లో ఎక్కువగా ఉంటుంది. న్యూరోపతి అంటే నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అన్కంట్రోల్ బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళలో కామన్ గా చూస్తూ ఉంటాం. హై గ్లూకోజ్ టాక్సిక్ ఎఫెక్ట్ మూలన నర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. అలాగే నర్వ్స్ కి న్యూట్రిషన్ సప్లై చేసే వెజల్స్ కూడా డ్యామేజ్ అవటం మూలాన ఈ నర్వ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది 3 రకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి, అంటే చేతు వేళ్ళకి కాళ్ళు వేళ్ళకి సప్లై చేసే నర్వ్స్, చిన్న చిన్న నర్వ్స్ డ్యామేజ్ అవటం మూలాన వీళ్ళకి చేతుల్లోనూ అరికాల్లోనూ తిమ్మిర్లుగా, మంటగా, అలాగే నొప్పితో బాధపడుతూ ఉంటారు. రెండో టైప్ మోటార్ న్యూరోపతి, అంటే మజిల్కి సప్లై చేసే నర్వ్స్ డ్యామేజ్ అవటం మూలాన మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది. అలాగే ఆటోనమిక్ న్యూరోపతి, అంటే ఇంటెస్టైన్ సిస్టమ్ కి సప్లై చేసే నర్వ్స్, కార్డియాక్ సిస్టమ్ సప్లై చేసే నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇంటెస్టైన్ సప్లై చేసే నర్వ్స్ డ్యామేజ్ మూలాన వీళ్ళు డైజెషన్ ప్రాబ్లమ్, ఫ్రీక్వెంట్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాగే హార్ట్ సప్లై చేసే నర్వ్స్ డ్యామేజ్ అవటం మూలాన బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతిలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అనేది చేతు వేళ్ళు, కాళ్ళ వేళ్ళు తిమ్మిరి రావటం, మొద్దు బారటం, అలా కొంచెం ఇంటర్మీడియట్ పెయిన్స్, అంటే అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. స్టేజ్ 2కి వచ్చేసరికి కంటిన్యూస్ పెయిన్, తిమ్మిరి, మొద్దు బారటం అనేది ఉంటుంది. అలాగే స్టేజ్ 3కి వచ్చేసరికి ఇంటెన్స్ పెయిన్, అంటే తట్టుకోలేనంత పెయిన్ అనేది ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసరికి కంప్లీట్ లాస్ ఆఫ్ సెన్సేషన్, అంటే పూర్తి స్పర్శ అనేది కోల్పోతారు. దీని మూలన ఏదైనా గుచ్చుకున్నా గానీ, రాయి తగిలినా గానీ ఆ స్పర్శ తెలియకపోవటం మూలన కాళ్ళల్లో అల్సర్స్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. ఇది క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి సెన్సరీ అండ్ మోటార్ రిఫ్లెక్సెస్ టెస్ట్ చేసి, అవసరమైన నర్వ్ కండక్షన్ టెస్ట్ అంటే ఈఎంజీ, ఎలక్ట్రోమయోగ్రామ్ చేసి కన్ఫర్మ్ చేసినాక ట్రీట్ చేస్తాం. ఫస్ట్ ట్రీట్మెంట్ కి వచ్చేసరికి గ్లైసెమిక్ కంట్రోల్, అంటే స్ట్రిక్ట్ గా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సెకండ్ కి వచ్చేసరికి వీళ్ళకి పెయిన్ కి వచ్చేసరికి రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ అనేది అంత యూజ్ ఉండదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా డయాబెటీస్ మూలాన వస్తుంది. అలాగే వీళ్ళలో ఇంకా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం మూలనే ఫర్దర్ కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వీళ్ళలో రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ కన్నా న్యూరోపతిక్ డ్రగ్స్ అనేది మోర్ యూస్ఫుల్ ఫర్ పెయిన్. వీటితోటి కూడా తగ్గకపోతే, పెయిన్ కిల్లర్స్ తోటి, బ్లడ్ షుగర్ కంట్రోల్ తోటి కూడా తగ్గకపోతే పెయిన్ ఫిజిషియన్ కన్సల్ట్ అయితే సింపాథెటిక్ బ్లాకేజ్ చేస్తారు. ఈ సింపాథెటిక్ బ్లాకేజ్ మూలన పెయిన్ తగ్గి పర్టికులర్ ఆర్గాన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోటే కాకుండా అల్సర్స్ అనేది ఏదన్నా ఉంటే అల్సర్స్ కూడా తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి.